కొంచెం కష్టం ఎదురైతే చాలు ప్రపంచంలో ఎవరంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో అంత హ్యాపీగా ఉంటున్నారు, ఒక్క నేను తప్ప అని ఆలోచిస్తాం. ఇంకొంచెం పెద్ద కష్టం ఎదురైతే మన పేరెంట్స్కి, మన ఫ్రెండ్స్కి మనకున్న సమస్యల్ని కథలు కథలుగా చెప్పేస్తాం. మరి కొందరైతే ఇంకా నేను బతకటం కూడా వేస్ట్ అనే ఆలోచనలు కూడా చేస్తుంటారు కొందరు. ఇంతమందితో ఇంత షేర్ చేసుకుంటాం కానీ ఎందుకని ఆలోచించరు? ఎంత కష్టం వచ్చినా మనల్ని కాపాడేవారు ఒకరు ఉన్నారు. అది ఎవరో కాదు, మనలో ఉన్న మనమే. మనలో ఉండే మన ఇన్నర్ వాయిసే మన ప్రతి కష్టానికి సమాధానం చెప్తుంది. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫస్ట్ రూల్ సెల్ఫ్ టాక్. మనందరిలో ఒక స్పెషల్ వాయిస్ ఉంటుంది. మనం అంతగా గమనిస్తామో లేదో కానీ రెగ్యులర్గా మనం సెల్ఫ్ టాక్ చేస్తూనే ఉంటాం. ఎలా చేస్తామంటే, ఈరోజు ఈ కర్రీ వండాను, రేపు ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటాం. మా చిన్నది ఈరోజు కాకరకాయ కూర తిందు, ఇప్పుడు దానికి ఏం మాయ మాటలు చెప్పి తినిపించాలో, ఆ ఫంక్షన్కి ఏం శారీ కట్టుకుని వెళ్తే బాగుంటుందో. మనలో ఉన్న ఇన్నర్ వాయిస్ పవర్ తెలియక ఇలా బాగా వాడేసుకుంటాం మన సెల్ఫ్ టాక్ని. ఈ సెల్ఫ్ టాక్ 2 టైప్స్ ఉంటాయి. అవేంటో, అవి మనకి ఎలా యూజ్ అవుతాయో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లైక్ చేసి ఫాలో చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి. నేను భార్గవి ఎడ్ల, లైఫ్ గ్రోత్ కోచ్ ఫర్ హోమ్ మేకర్స్.